ఇప్పటికీ వంటోళ్ళ చూస్తున్నారా? అంటే ఇంటెల్లులా చూడట్లేదా? మా అన్నయ్య వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడూ అలా చూడలేదండి. కానీ డైలాగులో తేడాలు కనబడుతున్నాయి. ఇక్కడేం మేము ఖాళీ కూర్చోవట్లేదు, మేము సంపాదిస్తున్నాం. నువ్వు సంపాదించుకుని బాగుపడితే ఆనందపడే వాళ్లలో మేం ముందుంటాం. కానీ నువ్వు వెళుతున్న మార్గం మంచిది కాదు బావా, అది ఆలోచించుకో. బావా, ఎక్కడ పోయింది అక్కడ సంపాదించుకోవాలంటారు బావా. ప్యాకెట్లో పోగొట్టుకున్నవి ప్యాకెట్లోనే సంపాదించుకోవాలని ఆధారంలో పోతున్నాను. బావా, ఈ మధ్య నేను డబ్బులు పోగొట్టుకోవట్లేదు. చెల్లెమ్మా, వేలకు వేలు సంపాదిస్తున్నాను. కావాలంటే నిర్మలు అడుగు అన్నట్టు. రేంజీ అన్నట్టు డబ్బులు లెక్క పెట్టే మిషన్ ఉంటుంది కదా, అది ఒకటి తెప్పించి ఇంట్లో పెట్టించు. డబ్బులు లెక్కట్టే మిషన్లు ఎందుకు? ఎందుకంట పెట్టమ్మా, ఈ 3 days నుంచి వేలకు వేలు తీసుకొస్తున్నాను. ఇలా పెద్ద బోర్డు ఆడబోతున్నాను. లక్షల్లో రావచ్చు. గట్ల డబ్బులు ఎక్క పెట్టాలంటే కొంచెం టైం పడుతుంది కదా, అంత టైం లేదు మనకి. అందుకే మిషన్ ఉంటే బెటర్ అని. అన్నట్టు చెల్లెమా, క్యాటరింగ్ కోసం అని చెప్పి బావగారు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఫైనాన్స్ చేస్తారు కదా, ఇక నుంచి ఇవన్నీ బంద్ చేసేద్దాం. ఎందుకంటే అన్నపూర్ణ క్యాటర్స్కి ఇక్కడి నుంచి ఫైనాన్స్ మొత్తం నాదే. అమ్మో, టైం అయిపోతుంది, వస్తాను. ఈ కోట హ్యాండ్ మంచి రైజ్ లో ఉంది. ఆ సునామీ ఆపలేదు, ఆపరాలి తుమ్ములేం ఆపుతాయి. పర్లేదు. ఏంటన్నపూర్ణ, వాడు మాటలోను నువ్వేమీ మాట్లాడవేంటి? దాని మొహం చూసి ఊరుకుంటున్నావు కదా అని వాడి ఇష్టం వచ్చినట్టల్లా తయ్యతక్కలాడుతున్నాడు. చెప్పినా వినట్లేదు కదమ్మా. పోయే కాలం వస్తే అలాగే ఉంటుంది. జోదవాడి బాగుపడిన వాడిని నా జీవితంలో చూడలేదురా. చూద్దాం ఈడి భాగవతం ఎంతకాలం ఎలగబెడతాడో. అంజీ, నేను రెడీ. కాసేపు ఉండమ్మా, వేదా వాళ్ళు వస్తున్నారు. అమ్మా వేదా, త్వరగా రా అమ్మా, టైం అవుతుంది. వస్తున్నానంజీ, రారా. గుడ్ మార్నింగ్ బావా. ఒరే, ఎవరికి గుడ్ మార్నింగ్ చెప్పక్కర్లేదు. ఎవరి మెప్పు మనమేం పొందాల్సిన అవసరం లేదు. అంజీ, టైం అవుతుంది, పద. సరేనమ్మా. ఒరే బాలు, వేదా వాళ్ళని కాలేజీ దగ్గర దింపేసి వస్తా. ఆవిడ గురించి నాకెందుకు చెప్తున్నావు? అది కాదన్నయ్య. జాను, వస్తా, మమ్మల్ని ఇద్దరిని వెళ్ళిపోమంటావా? ఏమైందమ్మా? ఇద్దరూ ఎప్పుడు ఎదురుపడినా గిల్లి కజ్జాలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వీడేమో మొహం అట్టు పెట్టుకుని ఉన్నాడు, నువ్వేమో ఇటు తిప్పుకుని ఉన్నావు. ఏం మాట్లాడుకోవడం లేదేంటి? అలా అందరితో చనువుగా ఉండడం వల్లే అందరికి లోకు అయిపోయాను. ఎవరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే మంచిదిలే. కార్తీక్,